సో నిన్న ముగ్గురు లక్కీ కాలర్స్ పట్టుచీరలు గెలుచుకున్నారండి మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి. సో మరి ఈ రోజు ఎవరా లక్కీ కాలర్స్ పట్టుచీరలు గెలుచుకోబోతున్నారు మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి? ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే, మీ పేరు? నాగేంద్రమ్మ అండి. ఏమన్నారండి? నాగేంద్రమ్మ. నాగేంద్రమ్మ గారు? అవునండి. ఓకేనండి. నాగేంద్రమ్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అనంతవరం. అప్పుడు చెప్పా కదండి వెంకటేశ్వర స్వామి గుడి, నేను గెలవలేకపోతున్నా. ఓ, గెలవలేకపోయినంటున్నారా? ఈసారి తప్పకుండా గెలుచుకోవాలి మీరు. చూస్తున్నారు కదా, ఒకసారి కాకపోయినా ఇంకొకసారి తప్పకుండా గెలుచుకుంటున్నారు. మీరు డిసప్పాయింట్ కావద్దు, అసలు గెలుచుకుంటారు. అలాగేనండి. ఓకేనండి. అంటే ఇక్కడ అసలు ఇప్పుడు ఫస్ట్ లో కలిసింది 4-5 సార్లు చేసా గానీ ఇప్పుడు అస్సలు కలవట్లా. అంటే కొంచెం బిజీ అవుతుంది కదండి, అంటే ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, రాను రాను కాల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో మీకు తప్పకుండా ఈసారి గెలుచుకోవాలి మరి. అలాగే అండి. మీరు క్లూజ్ ఇచ్చినా చెప్పలేకపోతున్నానండి. ఓకే, ఈసారి తప్పకుండా గెలుచుకోవాలి. ఓకేనా అండి? చూస్తున్నారుగా, ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా ఫోన్ చేసి గెలుచుకునే వాళ్ళు ఉంటున్నారు. ఓకేనా అండి? ఏం చేశారు ఈ రోజు నాగేంద్రమ్మ గారు వంట? వంకాయ కూర, సొరకాయ పచ్చడి అండి. వంకాయ కూర, సొరకాయ పచ్చడి, పాలకూర, వంకాయ పాలకూర అండి. వంకాయతో పాలకూర చేస్తారా అండి? అంటే అవునండి. పాలకూరతో మనకి పాలక్తో మనకి ఇది చేస్తారు, పన్నీర్ చేస్తారు, మళ్ళీ ఆలు పాలక్ కూడా చేస్తూ ఉంటారు. పాలక్ కాదండి, పాలక్ అండి కాదండి, పాలు పోసి వండారు. ఓ, ఆ పాలకూర అంటే పాలు పోసిన కూర అండి? అవునండి. ఓకేనండి. పాలకూర అంటే నేను ఆకుకూర ఉంటది కదా అదనుకుంటున్నా. ఓకేనండి. ఓకే, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు నాగేంద్రమ్మ గారు ఈరోజు? అంటే ఇప్పుడు మచ్చలు ఉంటాయి కదా, మచ్చలు పడతాయి కదండి మొహం మీద, కలబంద గుజ్జను నిమ్మరసం 2 కలిపి రాస్తే కొన్ని రోజులు తగ్గుతాయండి. 15 days 20 days అలా. అంటే డైరెక్ట్ గా రాసేయచ్చు అండి? ఎందుకంటే మీరు నిమ్మరసం అంటున్నారు, నిమ్మరసాన్ని ముఖం మీద ఎక్కువగా పెట్టద్దు అంటారు కదా, చాలా తక్కువ వేసుకోమంటారు. 2 కలిపి కదండి, అంటే మా బాబుకు వాడితే తగ్గిందండి. ఓకేనండి. ఎవరైనా వాడచ్చా? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా? ఇది కదండి, వాడొచ్చు, కెమికల్స్ కాదు కదా. కరెక్టే, కాకపోతే నిమ్మకాయ అనేసరికి బ్లీచ్ లాగా పనిచేసేస్తుంది, కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది కదా పిండుకొని. ఓకే ఓకే. అంటే ఏ క్వాంటిటీస్, అంటే ఎంత తీసుకోవాలంటారు ఫేస్ వరకు వచ్చేసరికి? నేను అడిగేది ఇది 2-3 చుక్కలు చాలండి. అప్పుడైతే పర్వాలేదు అనుకుంటాలేండి, 2-3 చుక్కలు అంటే ఫేస్ కి. ఓకేనండి. సో మరి ఇదెంత తీసుకోవాలి? కలబంద, అలోవెరా? కలబంద అంటే మొహానికి సరిపోయినంత అండి. ఓకే, ముఖానికి సరిపోయినంత. ఓకే. అలాగా. నిమ్మరసం మాత్రం ఒక 3 చుక్కలు మాక్సిమం అంతే. అవునవునండి. ఓకేనండి. యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా యూజ్ చేయొచ్చండి. సో ఓకేనండి, మాకు ఒక టిప్ చెప్పారు కాబట్టి. సినిమాలు చూస్తున్నారా నాగేంద్రమ్మ గారు? నాకు అంత అవగాహన లేదండి సినిమాల పైన. అవునండి. మరి ఏంటి మీకు మీరు కాలక్షేపం ఏం చేస్తారు మీరు? అంటే మీకు బోర్ కొట్టింది అనుకోండి కానీ ఆ డైరెక్టర్లు, నటినట్లు అట్లే ఉండదు, గుర్తుపెట్టు. నటులు న్యూస్ ఎక్కువ చూస్తామండి. మరి బీఆర్కే న్యూస్ చూస్తున్నారా నాగేంద్రమ్మ గారు? చూస్తానండి, మీ బాగుంటాయి న్యూస్, ఎందుకంటే ఒరిజినల్ గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏ టైంలో? సమాజానికి ఈ రోజుల్లో కావాల్సింది రియాలిటీయే కదండి. అవునండి. ఏ టైంలో ఎక్కువగా చూస్తుంటారు? ఈ టైమేనండి, 2 to 3. మేము పట్టుచీరల కార్యక్రమం మీ అందరితో మాట్లాడడానికి ఈ ప్రోగ్రామ్ తో వచ్చాం. ఒక 1 month అవుతోంది. మరి ఒట్టప్పుడు ఏం చూస్తారు మిగిలిన టైమ్స్ లో? అసలు అంత టైం ఉండదండి, పనే సరిపోతుంది. ఈ టైంలో ఇప్పుడు ఇది పెట్టారు కదా న్యూస్ చూస్తుంటే వచ్చింది ఒక రోజు యాడ్, అప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి చేస్తున్నానండి. ఓకేనండి. తప్పకుండా మిగిలినవి కూడా చూస్తుండండి బీఆర్కే న్యూస్ లో, అలాంటి క్వశ్చన్స్ తో కూడా వస్తాను త్వరలో. ఓకేనా అండి? మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. అడగండి. ఓకేనా అండి? అడుగుతున్నా చూడండి. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడు ఎవరు? భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడు ఎవరు? మీకు ఇంకోటి చూడండి ఒకసారి, స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది. ఏమన్నా క్లూ ఇస్తారండి?
భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడు అవును, ఎవరు? చాలా మంది ప్రచారం చేసిన వాళ్ళు ఉంటారు. అది కాకుండా మొదటి వ్యక్తి అంటే ప్రథమం అంటే మొదటి కదా. చెప్పండి ప్లీజ్ చెప్పండి. సాతో సాతో స్టార్ట్ అవుతుందండి. దేంతోనండి? సా, అక్షరం సా. కానండి. సా అండి, సరిగబల్లో సా ఉంది చూసారా, ఆ సాతో స్టార్ట్ అవుతుంది ఈయన పేరు. సా. ఇంకేమన్నా వస్తారండి? సమ్ సా పక్కన సున్నా. సమ్ చెప్పాను మీకు నేను, మీరు ట్రై చేయాల్సింది భగవద్గీతకు సంబంధించింది. ఓకేనా అండి? బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు తప్పకుండా గెలుచుకోవాలి నెక్స్ట్ టైం. చూస్తున్నారు కదా, 2-3 సార్లు కాల్ చేసిన వాళ్ళు కూడా మూడోసారి, మొదటి 2 సార్లు చెప్పలేకపోయినా మూడోసారి చెప్పి గెలుచుకునే వాళ్ళు ఉంటున్నారు. సో మీరు కూడా తప్పకుండా గెలుచుకోవాలి. ఓకేనా అండి? సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, యామిని గారు బాగున్నారా? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నేను బాగున్నా అండి. మీరు మీ పేరు? నా పేరు లక్ష్మి అమ్మ. లక్ష్మి గారు, మొన్న కూడా లైన్ దొరికింది కానీ కట్టేసి లాస్ట్ టైం అయిపోయిందేమో. అవునండి, అంటే అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ కలవడానికి చాలా మంది ట్రై చేయడం వల్ల కాల్ కనెక్ట్ కాదు. కాల్ కనెక్ట్ అయిన తర్వాత కూడా చాలా మంది, అంటే నేను మాట్లాడుతూ ఉంటాను కదండి, ఈ లోపు వెయిటింగ్ లో ఉంటుంది. అవును, పర్వాలేదు ఏమని మళ్ళీ కలిసింది, అదే కలుస్తుంది. కానీ తల్లి ఫస్ట్ నేను ఒక మాట చెప్తాను. చెప్పండి. నేను పెద్దదాన్ని, నాకు సినిమా నాలెడ్జ్ అసలు లేనే లేదు. సినిమా చూడరా అసలు? సినిమా చూడరా అసలు? చూడండి, 40 ఏళ్ళు అయిందేమో సినిమా హాల్కి వెళ్ళి. 40 సంవత్సరాలా? పోనీ టీవీలో కూడా చూడరా? అసలు సినిమాలు గాని సీరియల్ గాని అసలు ఏ ఆలోచన లేదమ్మా. మరి ఏం చేస్తారు మీకు ఎప్పుడైనా బోర్ కొడితే? మరి అంటే లేదంటే అంటే జబర్దస్త్ చూస్తాం, పురాణాలు అవైతే పర్వాలేదు, ఏదో అవేవో చదువుకోవడం చేయడం చేస్తానమ్మా. ఓకేనండి, ఓకే సరే. అయితే మిమ్మల్ని అడగను, మరి అప్పట్లో కూడా చూసేవారు కాదా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు? చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు చూసామమ్మా. అదే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి టైంలో చూసాం కానీ ఎక్కడ గుర్తుండదు చెప్పమ్మా. అయ్యో, సినిమాలు ఎందుకు గుర్తుండవండి? సినిమాలు పెద్దవాళ్ళ వైపు ఏం గుర్తుండవు తల్లి, సరదాలు చేయటం తప్పించి. అంత పెద్దవారా మీరు? పురాణాల గురించి అడుగుతున్నారు కదా, ఏమో తెలుసుకో చెప్పొచ్చు, లేకపోతే పురాణాలకు సంబంధించింది అడుగుతాలేండి. కానీ అంత పెద్దవారా మీరు? 60 ఏళ్ళమ్మా. 60 ఏళ్ళు అంటే మరి అంత పెద్దవారు కాదుగా. ఎందుకు పెద్దవాళ్ళు కాదమ్మా, మనోళ్ళు కూతుర్లు కొడుకులు పెళ్ళిళ్ళు అన్ని అయిపోయినాయి. అయినప్పటికీ కూడా బట్ మీకు మేబీ చిన్నప్పుడు చేసేసి ఉండొచ్చు మీకు పెళ్లి. బట్ 60 సంవత్సరాలు అంటే మరి అంత పెద్ద వయసు అయితే కాదులేండి. అయినా మళ్ళీ పురాణాలకు సంబంధించింది అడుగుతాలేండి. పురాణాలు అడగండి, ఈజీగా అడగండి. ఒక పాట పాడతానా? తప్పకుండా పాడండి. మీరు హడావుండి పాప నేను మాట్లాడితే ఎవరితో మాట్లాడేది, నాకు అదొక అలవాటు అయిపోయింది. పర్లేదు పాడండి. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కళుభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. బాగా పాడారండి, బాగా పాడారు. సో మరి ఏం వంట చేశారు ఈ రోజమ్మా? పప్పు, గోంగూర పప్పు, వంకాయ ఫ్రై అమ్మా. గోంగూర పప్పు, వంకాయ ఫ్రై. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ బెంగళూరు అమ్మా. బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు? అవునమ్మా. ఓకేనండి, ఓకే. మరి అయితే మరి ఇప్పుడు మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే అమ్మా, కొంచెం ఈజీగా అడగండి అమ్మా. తప్పకుండా అండి, ఈజీగానే అడుగుతా. అడుగుతున్నా చూడండి. అడగండి అమ్మా. సేనా నాయకుల్లో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పాడు? చూడండి, క్వశ్చన్ కనిపిస్తుంది. సేనా నాయకుల్లో తాను ఎవరిని, శ్రీకృష్ణుడు ఎవరిని అని చెప్పాడు? సేనా నాయకుల్లో నేను ఎవరిని అన్నాడు. రాకుంటుందమ్మా. ఏంటండి? తెలుసు, కుమారస్వామి అమ్మ. మళ్ళీ చెప్పండి. కుమారస్వామి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి, కుమారస్వామి. తెలుసమ్మా, భగవద్గీత తెలుసు. టెన్షన్కి ఒక ముక్క రావట్లేదు.
ఈరోజు గీతా జయంతి శుభాకాంక్షలు అమ్మా అందరికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీకు కూడా. సుబ్రహ్మణ్య స్వామి శానానాయకుడు తెలుసు చూడండి, టెన్షన్ అంటే అలాగ ఉంటది అనమాట. అమ్మా ఒక మాట అమ్మా, చెప్పండి. మా మనవరాలది హన్మయి ఈ నెల 15th బర్త్డే ఉందమ్మా, విజయ్ చెప్పండి అమ్మా. హన్మయ్య అండి? ఇక్కడ ఉందమ్మా హన్మయ్. ఓకే, విష్ యూ హ్యాపీ బర్త్డే హన్మయ్. సో ఇలాంటి మళ్ళీ మళ్ళీ మీరు పుట్టినరోజులు చేసుకోవాలి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మంచి 20 తారీఖులో ఇంకో మనవరాలమ్మా వెన్మయి. ఇంకో ఎవరండి ఇంకో పేరు? వెన్మయి. హన్మయి విన్మయి. ఓకే, రైమింగ్ గా ఉన్నాయి. అలా అక్క తెలియదమ్మా వాళ్ళిద్దరు. ఓకేనండి, ఇద్దరికి కూడా హాయ్. థ్యాంక్ యూ అమ్మా. మీ చీర మీకు తొందరలో వచ్చేస్తుందండి. కాల్ బ్యాక్ చేస్తారు మా వాళ్ళు, మీకు పట్టు చీర మీకు పంపించేస్తారు త్వరలో. ఓకే అమ్మా, వినయం కదా అదే వస్తుంది, పర్వాలేదు. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ మళ్ళీ మీకు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అండి, నమస్తే, మీ పేరు? ఉషా అండి. పద్మావతి గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి అండి. ఓకే, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు పద్మావతి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తుంటారు పద్మావతి గారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్ అనమాట. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ మామూలు ప్రైవేట్ జాబ్ అండి. ప్రైవేట్, ఓకే, ప్రైవేట్ సెక్టార్లో జాబ్ అంటున్నారు. ఓకేనండి, ఏంటి మీ పేరు ఏమిటండి మీ హస్బెండ్ది? జి శంకర్రావు అండి. శంకర్రావు గారు. పిల్లలా అండి? ఇద్దరండి, పాప బాబు. ఓ పాప బాబు. పేర్లు ఏంటండి, ఏం చేస్తున్నారు? పాప పేరు లావణ్య అండి, మ్యారేజ్ అయిపోయింది. బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఓకేనండి, ఓకే, అయితే ఆల్ ది బెస్ట్ మీ బాబుకి. మరి పాప ఏంటి, మ్యారేజ్ అంటే చదువుకుందా? ఏం చదువుకుంది? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ తీసుకుందండి తను కూడా. ఏంటండి, ఇంజనీరింగ్? మరి జాబ్ చేయట్లా ఇప్పుడు తను? చేస్తోందా? హలో మేడం చెప్పండి. మరి మీ పాప జాబ్ చేస్తోందా? జాబ్ చేస్తుందండి హైదరాబాద్. ఓకే, హైదరాబాదా అండి? ఓకే ఓకే, మరి అయితే ఏం వంట చేశారు ఈరోజు? ఈ రోజు కాలీఫ్లవర్ పిక్కల కూర వండాను మేడం. కాలీఫ్లవర్ అంటే ఇప్పుడు వైట్ కలర్ లో ఉంటాయి కదా బీన్స్ లాగా, అవేగా మీరు చెప్తున్నారు? అదే మేడం. మొన్న కూడా ఎవరు చెప్పారు, ఇది సెకండ్ టైం నేను వినడం. అవును మేడం. ఓకేనండి, ఈ సీజన్ లోనే దొరుకుతూ ఉంటాయి అవి ఎక్కువగా. అవును మేడం. ఓకేనండి, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? పాట పాడతాను మేడం. పాడండి తప్పకుండా. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 తలపాపి కూతురట గంభీరాలకే మరుదు. తలపలోక మాతయట దయమరియే మరుదు. తలపాపి కూతురట మేడం మర్చిపోయింది మేడం. ఇంకా పర్వాలేదండి, బాగా పాడారు, ఇక్కడ వరకు కూడా బాగా పాడారు. సో మమ్మల్ని ఇలా పాడి ఎంటర్టైన్ చేశారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే మేడం. ఓకేనండి, మరి సినిమాలు చూస్తుంటారా మీరు? సినిమా చూస్తాను మేడం. చూస్తారా? రీసెంట్గా ఏం చూసారు? ఏం చూసారు రీసెంట్గా? రీసెంట్గా అంటే నాని సినిమా చూసాను మేడం. శనివారం సరిపోదు. ఓ సరిపోదు శనివారం. ఎలా అనిపించింది మీకు? బాగుంది మేడం సినిమా. మరి ఇంకా సినిమాలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో. మనకి పుష్ప 2 వచ్చింది, దానికి ముందు ఇది కూడా వచ్చింది, దుల్కర్ సల్మాన్ సినిమా కూడా వచ్చింది, లక్కీ భాస్కర్. చూడలేదా ఇంకా? ఓకేనండి, ఓకే, మిమ్మల్ని అయితే సినిమాకి సంబంధించిన క్వశ్చన్ అడగరా? అడగండి మేడం. అడుగుతున్నా చూడండి. అడగండి మేడం. ఎవరండి మీ బాబా? ఎవరు మీ? మా పాప అండి. మీ పాప మా అన్నయ్య పాప. ఓకే, అదే నాకు డౌట్ వచ్చింది, మనవరాలా లేకపోతే ఏంటంటే డౌట్ వచ్చింది నాకు. మనవరాలు అవుతుందండి. ఓకేనండి, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా చూడండి. ఉదయ్
ఏమిటంటే ఏదో ఏడుస్తూ ఏదో అడుగుతున్నట్టుంది. ఫోన్ ఇచ్చిమంటుంది మేడం. ఫోనా? ఏం మాట్లాడుతుందట? ఏం మాట్లాడుతుందో తెలియదు మేడం, ఇచ్చిమంటుంది, ఏడుస్తుంది. అవునా? ఒకసారి హాయ్ చెప్పించండి, లేకపోతే ఎందుకు ఏడుస్తుంది అంటున్నారు కదా. చిన్మయ్ హాయ్ చెప్తావా? చిన్మయ్ ఏడుస్తుంది మేడం. ఓకే, ఫోనే కావాలి, మాట్లాడడం కూడా కాదు, ఫోన్ కావాలి. మేబీ ఫోన్లో ఏమైనా వీడియోస్ చూస్తుందేమో. బాగా చూస్తుందండి. అదే ఆ ఫోన్ అందుకే అడుగుతుంది, మాట్లాడడం గురించి కూడా కాదు. హాయ్ చెప్పు చిన్మయ్, హాయ్ అను, హాయ్ అను. హాయ్ చిన్మయి. హాయ్ చిన్మయ్ చెప్పు, హాయ్ చెప్పు. వెళ్ళిపోతుంది మేడం. ఓన్లేండి, పర్లేదులేండి. ఫోన్ కావాలి బేసికల్ గా తనకి, చిన్మయికి. బాగా మేడం, తినేటప్పుడు ఉండాలి, పడుకునేటప్పుడు ఉండాలి, పాలు తాగేటప్పుడు ఉండాలి. ఓకేనండి, క్వశ్చన్ అడుగుతున్నా అండి మిమ్మల్ని. ఉదయ్ కిరణ్, మీరా జాస్మిన్ జంటగా నటించిన సినిమా పేరేంటి? స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది చూడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి మేడం అడిగారు? మీ టైం స్టార్ట్ అవుతోందండి. ఉదయ్ కిరణ్, మీరా జాస్మిన్. హీరో ఉదయ్ కిరణ్ ఉన్నారు కదా, హీరోయిన్ మీరా జాస్మిన్. ఇద్దరు కలిసి నటించిన సినిమా పేరు ఒకటి ఉంది, అదేంటో చెప్పండి. మీరా జాస్మిన్. క్లూ ఇవ్వండి మేడం. ట్రై చేయండి ఫస్ట్, నేను క్లూ ఇస్తాను మీకు. అదే మేడం, ఒక్క చేతిలో క్లూ ఇవ్వండి మేడం. పోనీ ఫస్ట్ లెటర్ చెప్తా, పోనీ ఇంక అంతకంటే నేను ఫస్ట్ లెటర్ చెప్తా మీకు. ఆతో స్టార్ట్ అవుతుంది. అల్లాడిస్తా మేడం. మళ్ళీ చెప్పండి. అల్లాడిస్తా. అల్లాడిస్తా. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, ఎవరికి హెల్ప్ అయినా తీసుకున్నారా? మా మ్యాన్ వాళ్ళు హెల్ప్ చేసింది మేడం. ఓకేనండి, అదే అందుకే కంగ్రాచులేషన్స్ అండి, మీకు మీ మేనకోడలకు కూడా హెల్ప్ చేశారు కాబట్టి. ఓకేనండి, ఓకే. మీ చైర్ మీకు త్వరలో వస్తుంది, మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, పుట్టింటి పట్టు చీర డిఆర్పి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీ పేరు? నా పేరు ఉషా అండి, చాలా బాగున్నాను. ఉషా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మిర్యాలగూడ అండి. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఒక 15 days నుంచి ట్రై చేస్తున్నాను, లక్కీగా ఇవాళ కలిసింది. 16 days నుంచి ట్రై ఎంత చేస్తున్నారు? బిజీ ఉందండి అసలు. మన లైన్ అయితే 1 hour మంచి రిలాక్స్ హాయిగా అన్నం తినేసి అలా కూర్చొని ఆఫ్టర్నూన్ టైంలో మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఆ క్వశ్చన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, అటు పురాణాలకు సంబంధించి, ఇటు సినిమాలకి, అటు జనరల్ నాలెడ్జ్, మొత్తం అసలు చాలా బాగుందండి షో అయితే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కాకపోతే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి. ఆ క్వశ్చన్స్ కి వీలుంటే మీకు వీలైతే కింద ఏమన్నా ఆప్షన్స్ ఇస్తే బాగుంటుందేమో అని ఆప్షన్స్ ఒక. అంటున్నారా? మీరు అడుగుతున్నారు కాబట్టి మా దగ్గర ఇంకొకటి ఉందండి. మీకు జస్ట్ కొంచెం ఒక చేంజ్ చేసి, మీకు ఈసారి క్వశ్చన్ లో ఒక చేంజ్ ఉంది. మిమ్మల్ని అదే అడుగుతాను నేను. ఓకే. ఎంతో ట్రై చేస్తూ ఉంటాము అందరమైనా, మీ డిఆర్పి ఆడపిల్లలమే కదండి, ఆడపడుచునే కాబట్టి మాక్సిమం శారీ ఇవ్వడానికి ట్రై చేస్తే బాగుంటుంది. హార్డ్ గా ఉంటున్నాయి, తెలియని విషయాలు తెలుస్తున్నాయని హ్యాపీగా ఉందా, క్వశ్చన్స్ హార్డ్ గా ఉంటున్నాయి అని అర్థం కావట్లేదు. కాదండి, కాదు అంటే ఇప్పుడు అందరికీ చీర ఇవ్వాలన్న కాన్సెప్ట్, కాకపోతే ఒక్కో రోజు ఇవ్వడం కుదరదు కదండి. అవునవును, అవును. అందరికి ఇస్తాం, కాకపోతే ఒకే రోజు కుదరదు, అందరికి వస్తాయి కాకపోతే. అంటే అసలు కాలు చాలా కష్టంగా ఉందండి, కాలు కలవడం అనేది. మళ్ళీ ఈ రోజు కలిస్తే మళ్ళీ ఎన్ని డేస్ కలుస్తుందో అంటే చాలా మంది ట్రై చేస్తారు కదండి, అందుకని. అవునవును, చాలా బాగుందండి షో, చాలా బాగుంది. పురాణాలకు అసలు నాకు అసలు టచ్ లేదు, పురాణాలు సినిమాలు అంత టచ్ ఉండదు. ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్కడివి, ఇంత ఇట్లా కూడా ఉంటుందా, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయా అనిపిస్తుంది వింటూ ఉంటే. అలాగని అవునండి, మహాసముద్రం నాలెడ్జ్ అనేది. అవునవునవును, ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటూనే ఉంటది. లంచ్ అయిపోయిందండి? నాది ఇంకా అవ్వలేదండి, మీరు చేసేసారా లంచ్? లంచ్ చేసేసి రోజు ఇదేనండి, 2కి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా పనంతా చేసేసుకొని, ఎంత పని ఉన్నా 2 వరకు కంప్లీట్ చేసుకొని 2 o'clock వచ్చేసి ఇలా టీవీ ముందుకు వచ్చి ఫోన్ ట్రై చేసుకుంటూ. సరే, ఫోన్ కలిసినా కలవకున్నా మీ దగ్గర మీరు ఇచ్చే క్వశ్చన్స్, మాట్లాడే వాళ్ళ సాంగ్స్ ఒక్కొక్కరు చాలా బాగా పడుతుంది. ఇందాక తను ఒక ఆమె పాడింది కదా, ఎంత బాగుందో అసలు, వింటా ఉంటే వినాలనిపిస్తుంది. చాలా వాళ్ళు పాడటం వల్ల మనం వింటుంటే ఆ ఫలితం కొంతైనా మనకు కూడా వస్తుంటుందండి. మంచి మంచి పాటలు పాడుతున్నారు ప్రతిరోజు, అందరూ కూడా చాలా బాగా పాడుతున్నారు. అవును. మరి లంచ్ చేసేసానన్నారు, ఏం చేశారు ఈ రోజు? హోమ్ మేకరా అండి? హోమ్ మేకర్. ఈ రోజు పొట్లకాయ పెరుగు.
పొట్లకాయ పెరుగు అంటే కాంబినేషన్ అంటే పొట్లకాయతో పెరుగు ఆ, పచ్చడి. పొట్లకాయల్లో పెరిగేసి వండుతాం అనమాట. అంటే కర్రీ ఆఫ్ చేసే ముందు పెరిగేసేసి బంద్ చేయాలన్నమాట. బాగుంటది చాలా. అంటే కామన్ గా పాలుతో చూస్తూ ఉంటాం కదా, పెరుగు అంటున్నారు మీరు. పెరుగు పొట్లకాయ పెరుగు పచ్చడి లాగా ఓకే, పొట్లకాయ అదే. కర్రీ చేసి చేయాలి. లాస్ట్ లో ఫైనల్ లో స్టవ్ ఆఫ్ చేసేసి పెరిగేసి కలిపి బంద్ చేసేయాలన్నమాట. ఓకేనండి. ఓకే, కొంచెం ఇది డిఫరెంట్ గా ఉంది, పాలుతో కాకుండా పెరుగుతో. పెరుగుతో. ఓకేనండి. ఆ రెసిపీ ఎలా ఉంటుందో మిమ్మల్ని అడిగి ట్రై చేయాలి. అసలు మాకు పంపించండి ఒకసారి, అసలు ఏంటో ట్రై చేస్తాం మేము. చేయండి చేయండి. చాలా బాగుంటుందండి అసలు. అంటే మా అమ్మమ్మ చేసేది ఒకప్పుడు, తను నేర్పించింది అనమాట. ఓకేనండి. ఓకే, అంటే ఇది కొత్త రెసిపీ కాదు, ఎప్పటి నుంచి ఉన్న రెసిపీ కాదు, పాతదే. మా అమ్మమ్మ ఒక 15 years బ్యాక్ అలా అట్లా ఆ టైంలో వేసేది. అప్పటి నుంచి అలాగే బాగుంటుంది టేస్ట్, అలా అలవాటు అయిపోయింది. ఓకేనండి. అయితే అప్పటి నుంచి ఉండేవైనా కానీ మనం చెప్తూ ఉంటున్నారు కదా, అప్పట్లో ఎవరు మీ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి తెలుసుకొని ఏదైతే ఆ ప్రాసెస్ ఉంటుందో వండే ప్రాసెస్, అలానే ఆ రెసిపీస్ అలా వండుకుని తినమని ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు. సో మీకు మంచి రెసిపీ ఏదో అయి ఉంటుంది అప్పటి నుంచి వచ్చిందంటే. అవునండి. చాలా బాగుంటాయి. ఒకప్పుడు పాతకాలంలో చేసేవి అసలు వంటలు అయినా కూడా. అప్పుడే మిక్సీలు, ఈ గ్రైండర్లు ఎక్కడి అంటే ఆ రోట్లో చేసేవాళ్ళు. టమాటా చట్నీ కానీ ఏదైనా కూడా అసలు అమృతం ఉన్నట్టు ఉంటది. అవే కాండి రోట్ పచ్చళ్ళు. మొన్న ఎప్పుడు ఒక కాలర్ అన్నారు మిక్సీలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాటిని మిక్సీ పచ్చడి అనాలని. చూసారా మీరు? ఎన్ని అంతకంటే ఎక్కువ. అప్పుడు ఒక 2-3 ఐటమ్స్ వేసి రోట్లో నూరినా కూడా చాలా బాగుండేది. ఇప్పుడు ఒక 10-20 ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా అంత టేస్ట్ ఉండదు. అంటే మిక్సీలో మొత్తం ఒకేసారి టోటల్ గా ఈవెన్ గా కామన్ గా పేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా అది ఎంతసేపు మనం మాన్యువల్ గా చేసేది కదండి, ఎంత వరకు చేస్తే బాగుంటుందో అంతవరకు చేసి ఆపుతారు కదా, ఏది ఎప్పుడు వేయాలి. అవును. ఓకేనండి. మిమ్మల్ని ఇంతకీ మమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేశారా? ఏం చెప్పలేదు కదా మీరు. చేయలేదు ఇంకా. చేస్తాను, మీకు సాంగ్ పాడతాను. నన్ను కొంచెం ఈజీ క్వశ్చన్ అడుగుతా అంటే మీకే మీరు ఒకటి డిఫరెంట్ గా ఏదైనా అడగమన్నారుగా, ఒక డిఫరెంట్ ది మీ ముందుకు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. అడుగుదా మిమ్మల్ని. పెద్ద కష్టం ఏం కాదులేండి, జస్ట్ మీరు చూసి చెప్పేయచ్చు. మరి ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? మీకోసం ఒక సాంగ్ పాడతాను. వీలుంటే మీరు గెస్ చేస్తారు, పల్లవి గెస్ చేయండి. మీరే ఇది మిమ్మల్ని ఉద్దేశించి పాడతాను. లేదు ఒక పొడుపు కథ అడగమన్నా అడుగుతాను. మీకోసం అన్ని లేదు ఒక టిప్ చెప్పమన్నా చెప్తాను. సరే, సాంగ్ పాడతాను, మీరు పల్లవి గెస్ చేయండి. ఓకేనండి. ఓకే, చరణం పాడతారు, పల్లవి నన్ను చెప్పమంటున్నారు. పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది, నువ్వు ఇప్పుడన్నది నేనెప్పుడు విననిది, నిన్నిలా చూసి పయనించి వన్నెలే చిన్నబోతోంది, కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది, ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది. చెప్పండి. గుండెల్లో ఏముంది, ఆ పాటేగా మీరు చెప్పేది? మన్మధుడు. అదేండి, ఇది కలలా ఉందండి. కాలు కలవడం కూడా నాకు కలలా ఉంది. లేదులేండి, అంటే అంతమంది ట్రై చేయడం వల్లే మీ కళ డిలే అయింది కొంచెం అంతే. రోజు ట్రై చేసి ఇలా చాలా హ్యాపీగా ఉంది కాలు కలిస్తే కూడా. థ్యాంక్ యూ అండి, మాకు కూడా ప్లెజర్ మీ అందరితో మాట్లాడడం అనేది, మాకు కూడా ప్లెజర్ అండి. సో మిమ్మల్ని టైమింగ్ కూడా చాలా బాగుందండి. 2 to 3 అంటే ఏదో ఒక టైంలో పెడితే మాకు ఇక్కడ పని చేసుకోవాలి, ఆలోచించి తీసుకొచ్చిందండి. ఎందుకంటే ఈ టైంలోనే కొంచెం ఖాళీ దొరుకుతుంది కదా పని నుంచి, మధ్యలో కొంచెం ఒక విరామం లాగా. అవునవును. ఓకేనండి, మిమ్మల్ని ఇంకెక్కువ ఇబ్బంది పెట్టడం, మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ ప్లే చేస్తా, మీరు అది ఎవరితో చెప్పాలి. లేదండి, హలో, కొంచెం టైం లేట్ గా వస్తుంది కదా, నేను ట్యాబ్ లో చూస్తున్నానండి. ఇమేజ్ ప్లే చేస్తే ట్రై చేస్తాను, నాకు కొంచెం టైం ఇస్తారా? అంటే నేను టీవీలో లేదు, ట్యాబ్ వస్తుంది కదా, ట్యాబ్ లో చూస్తున్నాను. కొంచెం లేట్ గా వస్తుంది, ఒక 10 seconds లేట్ గా వస్తుందండి. యూట్యూబ్ లో చూస్తున్నాను. ఓకే, అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, నేను నెక్స్ట్ కాలర్ అడుగుతాలేండి. అయితే ఇమేజ్ కొంచెం రాగానే నేను చెప్తాను, అప్పుడు ఇవ్వండి, లేకపోతే మన టైం అంటే టైం మీకు నేను మార్చేనంటే ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు మీకు మార్చేనంటే నెక్స్ట్ కాలర్ కూడా నాకు అడుగుతారు అలాగే, అందుకనే అంటే ఈజీగా ఉంటదండి. నేను గెస్ చేయలేస్తానా? చూడండి, ఎందుకు చెప్పలేదు? మీరు సినిమాలు చూస్తారా? చూస్తాను సినిమాలు. బాగా ఫెమిలియర్ అయినటువంటి వాళ్ళ ఫొటోసే మిమ్మల్ని నేను అడిగేది. సరే, చూస్తానండి, ట్రై చేస్తాను. ఓకేనండి, ఇమేజ్ ప్లీజ్. ఓకే అండి, మీ క్వశ్చన్ మీ స్క్రీన్ పైన ఇమేజ్ వస్తుంది చూడండి. పీసీఆర్ ఇమేజ్ ప్లీజ్.
చూస్తున్నాను అదండి, ఇంకా రాలేదు. వచ్చింది చూడండి ఇప్పుడు. రాలేదు. క్లూ ఇవ్వండి, లేకపోతే ఇంకా రాలేదు. ఒక్క నిమిషం. వచ్చే ఉండాలి ఈ పాటకి. రాలేదు. బాగా ఫెమిలియర్ అని వర్డ్స్ వస్తున్నాయి. చెప్పండి, ఎవరు చెప్పండి. రాలేదు. ఒక్కటే నిమిషం ఆగండి. అది మీకు అంత లేట్ అవుతుందా? చూడండి. శ్రీలీల కాదండి, కాదు శ్రీలీల కాదు. ఇంకో క్లూ ఇవ్వరా? చూడండి మీరు, ఆమె చెప్పండి క్లూ సరిగా. ఇస్మార్ట్ శంకర్ లో వన్ ఆఫ్ ది హీరోయిన్స్ అండి. టైమ్ అప్. నేను మీకు చెప్పాను ఇస్మార్ట్ శంకర్ లో వన్ ఆఫ్ ది హీరోయిన్స్ అని. మీరు ట్రై చేయాల్సింది చూడండి. నిధి అగర్వాల్. ఓకేనండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి, తప్పకుండా పట్టుచీర గెలుచుకోవాలి. ఓకేనండి, ఇమేజ్ కదా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. శ్రీలీల కాకపోతే ఇంకా ఎవరినైనా కొంచెం ఆ లుక్స్ ఉన్న వాళ్ళని ట్రై చేయాల్సింది, ఆ పేరు చెప్పాల్సింది నాకు మీరు. సో నెక్స్ట్ తప్పనిసరిగా మీరు పట్టుచీర గెలుచుకోవాలి. సో నెక్స్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరు, వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. మేడం నమస్తే. నమస్తే అండి, మీ పేరు, ఎలా ఉన్నారు? నా పేరు సరోజనదేవి. సరోజు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు? మహబూబ్నగర్ జిల్లా, ఇక్కడ కోజి అంక. ఏంటండి, మహబూబ్ నగర్ జిల్లా, ఇక్కడ కోజి మండలం. ఓకే. అండ్ ఎక్కడంటే ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ నుంచి, మహబూబ్నగర్ జిల్లా నుంచి. ఓకే, మహబూబ్ నగర్ జిల్లా. ఓకే, ఎగ్జాక్ట్ మీ ఊరి పేరు ఏంటంటున్నా అండి? కోజి. ఓకేనండి, ఓకే, నాకు ఏదో క్లియర్గా అర్థం కాలే, దట్స్ ఓకే, పర్వాలేదండి. ఎలా ఉన్నారండి? బాగుంటాం అందరం, మంచి దినాలు చూస్తుంది. నేను ఆయసులో ఇవాళ కలిసింది. ఓకే, రోజు చూస్తున్నారా? రోజు చూస్తున్నారు, 2 గంటల కాడ వచ్చింది ఒకటి. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఏంటండి? 2 గంటల కాడ వచ్చి కూకుంటా ఆంటీ వంట చేసి. ఓకే, 2 గంటలకు వచ్చి కూర్చొని చూస్తారు. ఓకేనండి, మహబూబ్ నగర్ నుంచి ఫస్ట్ టైం అనుకుంటా కాలర్. అవు. ఓకేనండి, ఓకే, ఏం వంట చేశారు? బీరకాయ, పప్పు చారు, సాంబార్. ఓకే, బీరకాయ సాంబార్ చేశారు. ఓకేనండి, ఏంటండి హోమ్ మేకరా మీరు? అవు. ఓకేనండి, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన ఈ పట్టువారి ఉండేప్పుడు, ఇప్పుడు పట్టువారి రిటైర్మెంట్ అయింది. ఓ, రిటైర్ అయిపోయారు, అయితే కొంచెం రిలాక్స్డ్ గా ఉంటారు. ఏంటండి పేరు ఏమిటండి? ఓకేనండి, పిల్లలు ఏం చేస్తున్నారు? 2 బిడ్డలు, 1 కొడుకు, 2 బిడ్డలు పెళ్లిళ్ళు అయినాయి. మన్మాన్లు చదువుతున్నారు. ఓకేనండి, మనవలు. ఒక మన్మడు బీటెక్ చేస్తున్నా, ఒక మన్మడు డిగ్రీ అయిపోయింది. ఓకే, మనవలు కూడా అంత పెద్దవాళ్ళు ఉన్నారా? ఓకేనండి. ఓకే, కొడుకు బిడ్డ, 3వ బిడ్డలో పెళ్లికి. ఓకే, ఇంకా 3వ బిడ్డ అంటే వాళ్ళ పెళ్లికి ఉన్నారంటున్నారు. పెళ్లికి ఉంటారు, 2 అయిపోయింది. ఓకేనండి, ఎక్కడ చేశారు సంబంధాలు? ఇక్కడ 4 నుంచి మా చిన్నమ్మ కొడుకుకి ఇచ్చినాము, ఒక ఆయమనే ఊళ్ళని ఇచ్చినాము. ఓకేనండి, ఓకే. మరి ఏంటి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? చూస్తున్నా అంటున్నారు కదా ప్రోగ్రామ్. నాకు పాటలు రావు కానీ శక్తి చెప్తా. మంచి చిట్కా చెప్పండి. మనకు బియ్యం స్టాక్ ఉంటాయి కదా మేడం. బియ్యం స్టాక్ ఉంటాయి, దాంట్లో పురుగు పట్టకుండా లవంగాలు, ఇంగు పెట్టి వేస్తే పురుగు రాదు. ఏమన్నారండి? పురుగు రాకుండా ఏం చేయాలి? స్టాక్ ఉంటే బియ్యం, లవంగాలు లెక్కుతాయి. ఓకే, లవంగాలు. ఓకే, లవంగాలు, ఇంగు. లవంగాలు, ఇంగువ 2 కూడా దానిలో వేయాలి. ఆ బియ్యం లేసి పురుగు రాదు. అంటే ఏంటంటే డైరెక్ట్ గా జల్లేయాలా, లేకపోతే ఏదైనా ఒక మూటలాగా ఒక జస్ట్ ఎదురు అయినా పెట్టి దానిలో పెట్టాలా? డబ్బాలో పోయిస్తాంగా, బొగ్గులో పెడతాంగా మీద, అట్లా పెట్టి లవంగాలు ఇంగేసి పురుగు రానియది. అంటే మీరు అనేది మొత్తం ఇలా లవంగాలు, ఇంగువ ఇలా చల్లేసేయాలా ఆ డబ్బాలు, లేకపోతే జస్ట్ ఒక మూల ఇందులో అయినా మూటలా కట్టి పక్కన పెడితే సరిపోతుందా? అది మా సంచుల్లాగా ఉంటాయి కదా మేడం, సంచులు ఉంటాయి కదా, ఆ సంచులో స్టాక్ ఉంటాయి కదా, బియ్యం ఎక్కువ ఉంటాయి చూడు, స్టాక్ ఉన్నప్పుడు అట్లా సంచులు వేయాలి, వేస్తే ఇక పురుగు రాదు. ఓకేనండి, ఓకే. నేను అడిగింది మీరు వెళ్ళలేదు, నేను అడిగింది ఏంటంటే ఎలా వేయాలి అని అడుగుతున్నా. ఇలా చల్లేసేయాలా సంచులో? సంచులు వేసేస్తే అయిపోయాయి. ఓకేనండి, ఓకే. మరి మీరు ఒక మంచి టిప్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. సినిమాలు చూస్తుంటారా అండి? నాకు చిరంజీవి చాలా ఇష్టం, చిరంజీవి సినిమాలు ఇష్టం. చిరంజీవి సినిమాలే అంటున్నారా? దాంట్లో అడుగు క్వశ్చన్ చేయరు, అడుగు వీధి అడుగు.
ఈజీగా అడుగుతా కానండి. కాకపోతే మరి నేను ఈరోజు చిరంజీవి సినిమా క్వశ్చన్స్తో రాలేదు, బట్ సినిమా క్వశ్చన్స్తో వచ్చా. యాదని చెప్పైతే ఈజీగా అడుగు. ఓకేనండి. మరి ఏమిటి మీరు ఇంతకీ పాత సినిమాలు చూస్తారా? పాత సినిమాలు ఇష్టం. అయితే మిమ్మల్ని ఇందాక చూసారా ఇంతకుముందు కాలర్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, అలాగే మిమ్మల్ని పాత సినిమాలు చూస్తారు కాబట్టి పాత సినిమా యాక్టర్స్కి సంబంధించిన ఒక పిక్చర్, ఒక ఫోటో ప్లే చేస్తా, మీరు చూసి గుర్తుపట్టండి. ఓకేనా? క్వశ్చన్ అడుగుతా, బొమ్మ చూడండి చూడండి, ఆల్రెడీ ప్లే చేసేసాం చూడండి, మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, గుర్తుపడతారు. చూడండి, క్లూ నాకు అది ఎదురుగా కనిపిస్తుంటే నేను క్లూ ఇవ్వటం ఏమిటండి? ఎదురుగా కనిపిస్తోంది. క్వశ్చన్ అయితే పోనీ నేను క్లూ ఇస్తా, ఫస్ట్ మీరు ట్రై చేయండి. కాదు కాదు, ఏమిటండి? కాంతరావు లేకుండా నాకు పేరు చెప్పండి మీరు. కాంతరావా? కాదండి, కాదు కాదు, కాంతారావు కూడా కాదు, కాంతారావు గారు కూడా కాదు. గుర్తుపట్టే చాలా చాలా ఫెమిలియర్ అయినా, చాలా మీరు గుర్తుపట్టేచ్చు ఈజీగా. ఖచ్చితంగా చెప్పు మేడం. మీరు అప్పుడు సినిమాలు చూసేనని చెప్పారు కదా, ఆయన ఏం చెప్పాను నేను, ఆయన కమేడియన్ అండి. చెప్పాను మీకు, కమేడియన్ అని చెప్పేసా మీకు నేను. రాజబాబు చెప్పేశారు మీరు, చెప్పేశారు. రాజబాబు గారు కరెక్ట్ ఆన్సర్. కాకపోతే 1-2 సెకండ్ల డిఫరెన్స్లో చెప్పారు. లేట్ అయ్యుంటే మాత్రం మీకు ఆన్సర్ వాలిడ్ కాదు. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. చీర త్వరలో వచ్చేస్తుంది మీకు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. సుమలత నా పేరు. ఎవరండి? సుమలత. సుమలత గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నిన్న నేను గుర్తున్నానా? సుమలత గారి పేరు విన్నట్టుంది నాకు, నేను మీతో మాట్లాడినట్టు అనిపిస్తోంది నాకు. అవును, నిన్న మాట్లాడాను కదా. యాక్చువల్ గా క్వశ్చన్ అడిగారు, నాకు సరిగా వినిపించలేదు. మీరు నితిన్ అంటే నాకు విజయ్ అనిపించింది. తర్వాత ఇక్కడేమో 30 సెకండ్స్ టైం చేశారు కదా, 30 సెకండ్స్ అనేసరికి పోయింది. కాదండి, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు మీరేగా నిన్న? యా ఎగ్జాక్ట్లీ, అవునండి గుర్తున్నాను. గుర్తున్నారు. ఓకేనండి. ఓకే, మరి ఏంటి నిన్న ఎందుకు అలా కట్ అయిపోయింది చివరిలో మీది? 45 సెకండ్స్ అని ఉండేది కదా మనకి, జనరల్ గా 30 సెకండ్స్ ఇస్తున్నారు టైం నిన్నటి నుంచి. అంటే దానికి ఒక రీజన్ ఉందండి, అందుకనే 30గా చేంజ్ చేయాల్సి వచ్చింది. ఓకే, మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ కూడా మాకు చాలా డిలేగా డిస్ప్లే అవుతుంది. మీరు నితిన్ అంటే నాకు విజయ్ అని వినిపించింది, నేను స్క్రీన్ మీద చూసే వరకే టైం అయిపోయింది. అప్పటికి నేను చెప్తున్నాను కాదండి, శ్రీలీల అని చెప్తూ ఉన్నాను, మీరు కట్ అయిపోయింది నాది కాల్. సుమలత గారు, మీకు క్వశ్చన్ స్క్రీన్ పైన డిలే అయినా టైమర్ కూడా దాంతో పాటే ఆన్ అవుద్ది. ఆ టైమర్ ఆన్ అయిన తర్వాతే మీకు టైం స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారా అది? మీకు టైం తో ప్రాబ్లం లేదు. ఆ క్వశ్చన్ పడిందంటే పక్కన టైమర్ కూడా పడుతుంది, రెండు ఆల్మోస్ట్ ఒకేసారి పడతాయి మీకు, కాబట్టి మీకు టైంతో ప్రాబ్లం లేదు. ఓకేనండి. ఓ హలో హలో, ఓ డ్రాప్ అయినట్టుందండి కాల్ సుమలత గారు మీది. హలో సుమలత గారు, డ్రాప్ అయిపోయింది, ఏమనుకోకండి, మళ్ళీ కాల్ ట్రై చేయండి. నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో. హాయ్ అండి. హాయ్ మేడం. హాయ్ అండి, మీ పేరు? సీతారత్నం అండి, నా పేరు స్వాతి. అమ్మ నాకు ఇచ్చేసింది ఫోన్. స్వాతి గారు, ఏంటండి ఎలా ఉన్నారు, ఏమిటి? బాగున్నా. ఎందుకు మీ మదర్ మాట్లాడకుండా మీకు ఇచ్చేసారు సడన్ గా? అమ్మకి నిన్న మొదటి నుంచి కలిసింది మేడం, అమ్మ మాట్లాడుతుంటే కట్ అయిపోతుందని చెప్పి నాకు ఇచ్చేస్తారు. సెంటిమెంట్ ఫీల్ అయ్యారా? సెంటిమెంట్ ఫీల్ అయ్యారు మేడం. ఓకేనండి, అలా ఏం లేదు. సడన్ గా మరి ఇంతకు ముందు చూసారా డ్రాప్ అయిపోయింది కాల్, కొంచెం సిగ్నల్ ఉన్న చోట ఉంటే బెటర్. 2 times కలిసింది మేడం అమ్మకి, అమ్మ మాట్లాడుతుండగా కట్ అయిపోయింది అని చెప్పి ఇంకా అమ్మ తీసుకోలేదు మేడం ఫోన్, నాకు ఇచ్చేసారు. ఒక్కొక్కరికి ఎక్కడో ఒక్కొక్కరికి అలా జరుగుతోంది. అవును మేడం. ఓకేనండి, ఏం చేస్తుంటారు స్వాతి మీరు? హౌస్ వైఫ్ మేడం. హోమ్ మేకర్ మీరు. ఓకే, మీరు కూడా మ్యారీడా? ఓకే, మీకు కూడా పెళ్లి అయిపోయింది, అంత పెద్దవారా మీ మదర్? అవును మేడం. ఓకేనండి, మీ మదర్ని కూడా అడిగానని చెప్పండి. ఓకే మేడం, షూర్ మేడం. ఓకేనండి, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ మేడం. హోమ్ మేకర్, ఏం జాబ్ చేయట్లేదు అనుకుంటాగా అయితే? లేదు మేడం.
ఓకేనండి. మరి ఏంటి వంట ఏం చేశారు? మీ మదర్ చేశారా, మీరు చేశారా? వంట అమ్మ చేసింది మేడం. వంట ఆవిడే చేశారు. ఆవిడే చేశారు మేడం, బెండకాయ ఫ్రై, సాంబార్. సో ఇప్పుడు వచ్చారా మీ అమ్మగారి ఇంటికి వచ్చారా ఇప్పుడు? అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు మేడం, మా ఇంటి వెనకాలే ఉంటారు అమ్మ వాళ్ళు. అయితే మీకు అది డాడీ ప్లస్ రిటైర్ అయితే. అయిన తర్వాత వచ్చేసారు మేడం, ఇక్కడే ఉంటారు. ఓకే, అయితే మీకు అది ప్లస్ అనుకోవచ్చు అసలు, ఎందుకంటే పక్కనే ఉంటారు కదా, ఈజీగా అలా వెళ్ళి సరదాగా కాసేపు ఏమన్నా మాట్లాడుకోవచ్చు. అవును మేడం. ఏం వంట చేశారు? మేడం ఏం వంట చేశారు? ఏం తిన్నారు ఈరోజు? అమ్మ పప్పుచారు, బెండకాయ ఫ్రై మేడం. పప్పుచారు, బెండకాయ ఫ్రై. అవును మేడం. ఓకేనండి. మరి ఏంటి, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? తెలుసుగా మీకు, ఫార్మాట్ చూస్తున్నారుగా ప్రోగ్రామ్? చూస్తున్నా మేడం. మరి ఏం చెప్పండి, మరి ఎలా ఎంటర్టైన్ చేస్తారు? సాంగ్స్ పాడతాం మేడం. సాంగ్ పాడతారా? చెల్లి పాడుతుంది మేడం, మా చెల్లి ఇక్కడే ఉంది, సాంగ్ పాడుతుంది అండి. ఓకే, తప్పకుండా పాడమనండి. మేడం పాడమనండి. ఓకే మేడం, ఓకే. హలో, పాడండి. మేడం మేడం మధ్యలో గ్యాప్ ఎక్కువ వస్తుందండి, అది. ఒక్క నిమిషం మేడం. ఎవరైనా ఒకళ్ళు పాడండి, నో ప్రాబ్లం అండి. హలో, పాడండి, స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం అండి. మీరు గ్యాప్ వస్తే అండి కొంచెం అందరూ కూడా మిగిలిన వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళందరినీ కూడా డిలే చేసినట్టు ఉంటుంది. ఓకే ఓకే ఓకే, సారీ అండి. ఒక్క నిమిషం అండి. ఓకే, మరి చెప్పండి. అరుదైన హైరాణ మీరు ఏంటి పాడుతున్నారా మీరు? నాకు ఓన్లీ ఒక 3 వర్డ్స్ వినిపించాయి అంతే. యాక్చువల్లీ సడన్ గా తీసుకొచ్చి ఇచ్చేసారండి, అందుకని నాకు ఇంకా ఏమీ రావడం లేదు. ఓకేనండి, ఒక మంచి టిప్ చెప్పండి పోనీ, లేదంటే డైలాగో టిప్పో ఏదైనా. సమయమా బల సాయం చేసావమ్మా ఒట్టుగా కనులకే తన రూపానందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా, సరే త్వరపడకు, తదుపరి కథ ఎటు మరి తన నడక, చివరికి ఎవరెనక. సమయమా అంతే ఇంకా. ఓకేనండి, ఎందులో సారీ. ఖుషి సినిమాలోదా అండి ఇది? హాయ్ నాన్న మూవీ. ఓ హాయ్ నాన్నలోదా ఇది? ఓకే, హాయ్ నాన్న. ఓకే, నాని. ఓకేనండి, నాని మృణాల్ ఠాకూర్. ఓకేనండి, మరి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటాం మ్యామ్. లేకపోతే మిమ్మల్ని ఒక మంచి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగమంటారా? ఒక మంచి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఓకే మ్యామ్. మూవీస్ అయినా పర్లేదు మేడం. ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా, ఎందుకంటే ఎవరిని అడగలా, మిమ్మల్ని అడగచ్చు అనిపిస్తోంది నాకు, అందుకు అడుగుతా. మీ మదర్ని అయితే నేను ఏదైనా పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ ఏదో అడిగేదాన్ని నేను, లేదంటే పాత సినిమాలు ఎవరైనా చూస్తే పాత సినిమాలకు సంబంధించిన క్వశ్చన్ అడిగేదాన్ని. మరి మీరు కాబట్టి కొంచెం అయితే జనరల్ నాలెడ్జ్ కూడా అడగచ్చు మిమ్మల్ని. అడిగేస్తున్నా చూడండి. వైటమిన్ B12 లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి? ఏంటి మేడం? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మేడం ఏంటి క్వశ్చన్ ఏంటి మేడం? వైటమిన్ B2 వల్ల, అంటే అది లోపం వచ్చింది అనుకోండి, B2 లోపం ఉంటే ఏమొస్తుంది మనకి, అంటే కొన్ని వ్యాధులు వస్తాయి మన బాడీలో అది తగ్గినప్పుడు. అవును మేడం. ఏంటి అవి చెప్పండి. రైబోఫ్లేవియా, విటమిన్ నేమ్ రైబోఫ్లేవియా. గ్లాసిటైస్ మేడం. ఏంటండి? గ్లాసిటైస్. అంటే ఒక 4 రకాలు మీరు చెప్పాలి, అట్లీస్ట్ ఒక 4 రకాలు. ఓకే, కళ్ళు కొంచెం ఇరిటేషన్ అలా వస్తాయి మేడం. ఓకేనండి. ఓకే, కొంచెం వీక్నెస్ ఉంటుంది, ఫెటిగ్యూ టైప్ అలాగా. ఫోటోఫోబియా, లైక్ మనకి ఎక్కువ లైటింగ్ అయి చూసినప్పుడు. అంటే ఇప్పుడు మనకి ఒక 4 రకాలు చెప్పొచ్చు అండి. మీరు చెప్పినట్టుగా ఏదైతే మనకి బ్లడ్ తగ్గడం కానీ మీరు చెప్పినట్టు, ఓకే, ఒక 4 రకాలు ఉన్నాయి. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ చేసి మీరు పార్ట్షేర్ గెలుచుకోవాలి.
ఓకేనా అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హలో హాయ్ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎలా ఉన్నారు? ఏమిటి? బాగున్నానక్క, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా. నువ్వు అనొచ్చా? ఏం చేస్తుంటారు మీరు? మీ పేరు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది అక్క. ఓకే, అయితే నువ్వు అనొచ్చు, పర్వాలేదుగా. పర్లేదు అక్క, హ్యాపీగా అనొచ్చు. ఏంటి పేరు ఏమిటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా? కుస్మా అక్క ఫ్రమ్ తిరుపతి అక్క. కుసుమ మాట్లాడినట్టు అనిపిస్తోంది నాకు. అవునక్క, ఇదివరకు 2 times మాట్లాడాను, బట్ విన్నావలేదక్క. ఈసారి మరి ఆన్సర్ చేయడానికి తప్పకుండా ట్రై చేయి, నువ్వు గెలుచుకోవాలి. అందరికీ అంటే గెలుచుకోవాలంటే మీరు జస్ట్ నేను అడిగినప్పుడు క్వశ్చన్ కొంచెం టెన్షన్ పడకుండా ఆన్సర్ చేస్తే తప్పకుండా గెలుచుకుంటారు. ఓకే అక్క, ఈసారి కొద్దిగా ఈజీగా అడగండి అక్క. నాకు అడుగుతా, నేను తప్పకుండా ఈజీగానే అడుగుతా, బట్ ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ పడకుండా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అలాగే అక్క. మరి ఈ రోజు ఏం చేశారు మీ మదర్? ఏం తిన్నావు లంచ్? మమ్మీ టమోటా పప్పు చేశారక్క, ఆలు ఫ్రై చేశారక్క. ఓకే, ఆలు ఫ్రై చేశారు, టమాటా పప్పు, మంచి కాంబినేషన్. అవునక్క. అందరూ ఇష్టపడే కాంబినేషన్. ఏంటి కుసుమా? మీరక్క భోజనం అయిందా? నా లంచ్ ఇంకా అవలా కుసుమా. అవునా అక్క, నేను కూడా ఇంకా తినలేదక్క. మన షోకి కాల్ ట్రై చేస్తూ ఉన్నాను, లక్కీగా మళ్ళీ వాళ్ళ కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ కుసుమా, థ్యాంక్ యూ. మరి ఈ రోజు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నావు? సాంగ్ పాడతానక్క. తప్పకుండా. అనుకోలే నేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని, ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలో ఊరించి ఎన్నెన్నో వర్ణాలని, కనిపించే సత్యం స్వప్నమే అనుకోనా, నిజమంటే ఎవరైనా నమ్మని లేకున్నా, కన్నుల్లో ఈనాడే సెలై ఉన్నా, నడి సంద్రంలో ఈనాడే అలలయ్యానా. అంతే అక్క. బాపాడు. థ్యాంక్స్ అక్క. సో మరి నేను మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే అక్క. ఇంజనీరింగ్ చేశాను అని చెప్పావు కదా? అవునక్క. సో నిన్ను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఓకే అక్క. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుదా? మూవీ రిలేటెడ్ కావాలా? అవునక్క, ఈజీగా అడగరా? ఈజీగా అంటే నాకు ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే అక్క. చెప్పేస్తావని అనుకుంటున్నా, మరి చూద్దాం. ఓకే. నాని, నివేతా థామస్, సుధీర్ బాబు కలిసి నటించిన చిత్రం పేరేంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈజీగా చెప్తా క్వశ్చన్. నివేతా థామస్, సుధీర్ బాబు. నిన్ను కోరి అక్క. కాదు. ఇంకా క్లూ ఏదైనా ఇస్తారా అక్క? అది నేను ఎలా చెప్పేస్తా, అది చాలా ఈజీ. రీసెంట్ గా వచ్చిన సినిమా. దసరానా? కాదు కాదు కాదు. చాలా ఈజీ క్వశ్చన్. రీసెంట్ గా వచ్చిందా? రీసెంట్ గా ఒక 2 years 3 years లో వచ్చింది, ఒక 2-3 years అనుకో. అక్క ఇంకా వేరే ఏదైనా క్లూ ఇస్తారా? ట్రై చేస్తాను. నువ్వు అన్నా నిన్ను కోరి కాదు కుస్మా. అవునా అక్క? గుర్తు రావట్లేదు అక్క. ఆ సినిమా పేరు సింగిల్ లెటర్. సింగిల్ లెటరా అక్క? గుర్తు టైమ్ అప్ కుసుమా, నెక్స్ట్ టైం ట్రై చేయి. అది సింగిల్ లెటర్, అది ఒకసారి నువ్వు ఆలోచించు. వెరీ ఈజీ క్వశ్చన్ అది. వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో అదే వచ్చింది, అందరికీ తెలిసే సినిమా. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం కుసుమా, తప్పకుండా గెలుచుకోవాలి ఈసారి పట్టు చీర. ఓకేనా? నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సబిత అండి. సబిత. సబిత గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ అండి. నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. ఏంటండి స్పెషల్ నల్గొండ? ఇంతకుముందు మాట్లాడారా మీరు? లేదు. ఓకేనండి. నల్గొండ, ఎగ్జాక్ట్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఎక్కడ? నల్గొండ అండి. నల్గొండ హెడ్ క్వార్టర్స్. ఓకేనండి. ఓకే, మరి ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఓకేనండి. మరి మామూలుగా ఈరోజు వంట ఏం చేశారు అసలు చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ అది అడుగుదాం అనుకుంటున్నా. దోసకాయ పప్పు టమాటా పచ్చడి. దోసకాయ పప్పు టమాటా పచ్చడి. ఓకేనండి. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్ బిజినెస్ అండి. బిజినెస్ చేస్తారు. ఏం బిజినెస్ అండి? మెడికల్ బిజినెస్. ఓకే, మెడికల్. ఓకే, మీకు మెడికల్ షాప్ ఉందా అండి, లేకపోతే ఏంటి? అవునండి. అంటే ఏమంటారు, మెడికల్ రిప్ లాగా. ఓకేనండి. ఓకే, ఏంటండి పేరేమిటండి? ఎవరి పేరండి?
మీ హస్బెండ్ పేరు? మా హస్బెండ్ పేరు రవి సార్. ఓకేనండి. పిల్లలా అండి? ఇద్దరండి, ఒక పాప ఒక బాబు. ఒక పాప ఒక బాబు. ఏం చేస్తున్నారు? పాప 10th, బాబు 5th. ఓకేనండి. మరి పబ్లిక్ ఎగ్జామ్స్ కదా, అవునండి. ఆల్రెడీ ప్రీ బోర్డ్స్ అన్ని స్టార్ట్ అయిపోయినట్టున్నాయిగా. అవునండి. ఎలా ఆన్సర్ చేస్తుంది క్వశ్చన్స్ అన్ని, ఎలా ప్రిపేర్ అవుతోంది? అంటే దాన్ని హాస్టల్లో వేసాము, పర్లేదు బాగానే చదువుతుంది. ఓకే, రెసిడెన్షియల్. ఓకేనండి, రెసిడెన్షియల్. ఓకే, హాస్టల్లో ఉంటారు అయితే, రెసిడెన్షియల్. ఓకేనండి. మరి ఈ రోజు మమ్మల్ని చెప్పండి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అడగండి తప్పకుండా. పొట్టుకొట్ట అడుగుతాను, ఆన్సర్ చేయండి. వీధి పక్కన ఎర్ర చొక్కా అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెచ్చుకునే ఉంటాడు. ఎవరికి తోచింది వారు తినిపిస్తారు. ఎవరిది? పోస్ట్ డబ్బా. కరెక్ట్ అండి. నాకు అనిపించింది ఎర్ర చుక్క అంటే రెడ్ కలర్ లో అదే ఉంటది, నోరు తెరుచుకుని ఉంటది, అన్ని లెటర్స్ వేస్తూ ఉంటారు. అవునండి, కరెక్ట్. ఓకేనండి. ఈజీగా అడిగాను కదా, నన్ను కూడా నేను చెప్పాను, మీరు 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 నాకు క్లూ కూడా ఇవ్వలేదు, నేనే ఆలోచించి చెప్పా. సరేలేండి, ఈజీగా అడగండి, ట్రై. ఈజీగానే అడుగుతా అండి. ఈసారి మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగనా, లేకపోతే క్వశ్చన్ అడగండి, నార్మల్ గా క్వశ్చన్ అడగండి. పొడుపు కథ అంటే కొంచెం కష్టం. మీరు మాత్రం నన్ను పొడుపు కథ అడుగుతారు, మిమ్మల్ని మాత్రం నేను పొడుపు కథ అడగకూడదు. మిమ్మల్ని ఈజీగా అడిగాను కదండి. నన్ను ఈజీగా అడిగాను అంటున్నారు. నేను చెప్పేసాను ఆన్సర్, కానీ నన్ను ఈజీగా అడిగాను అంటున్నారు. ఓకే సరే, అయితే మిమ్మల్ని ఇమేజ్ ప్లే చేస్తా, చూసి చెప్తారా? ఇమేజ్ వద్దండి, ఇమేజ్ టఫ్ ఉంది, వద్దండి. మీరు నేను ఏం అడిగినా టఫ్ అంటున్నారు, ఇంకా నేను ఏం అడగను. సరే పొడుపు కథ అడగండి, ట్రై చేస్తాను. పొడుపు కథ అడగనా మిమ్మల్ని? జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతాలేండి, మీరు అలా అంటున్నారు కాబట్టి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఒకటి అడుగుతా మిమ్మల్ని. క్లూ ఇస్తారా? ఏంటండి? క్లూ ఇస్తారు కదా. ఇస్తాను, బట్ మీరు ట్రై చేయాలి మరి. ఓకే, మిమ్మల్ని ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా, చెప్పేయండి అయితే. ఈజీ, వెరీ ఈజీ క్వశ్చన్ అడుగుతున్నా చూడండి. వైటమిన్ కే లోపం వస్తే ఏ వ్యాధి వస్తుంది? చెప్పండి, మీ టైం స్టార్ట్ అయింది. కొంచెం ఏమన్నా క్లూ ఇస్తారా? అది ఏమంటే ఆస్ట్రోపోరోసిస్ వస్తుందండి. మీరు ఎముకలు పెళ్ళుబారిపోవడం అంటున్నారు, అది కాదు. ఆస్ట్రోపోరోసిస్ అది రాదు దీని వల్ల. బ్లీడింగ్, సిగ్నిఫికెంట్ బ్లీడింగ్ అవుతుంది. చెప్పండి మీరు 1 by 1 వెళ్ళిపోతే కాదు, నాకు ఆన్సర్ చెప్పాలి మీరు. ఆస్ట్రోపోరియాసిస్ కదా? కాదండి, దాని వల్ల అది కాదు, అది రాదు. మీరు చెప్తూ వెళ్తున్నారు కానీ మీరు స్కిప్ చేసేసారు. చెప్పండి మీరు. కార్డియోవాస్కులర్ వస్తుంది. లేదు, మీరు చెప్తూ మీరు స్కిప్ అయిపోయారు. మీరు చెప్తూనే వెళ్ళిపోయారు, మధ్యలో దాపలేదు మీరు. కార్డియోవాస్కులర్ వస్తుంది. లేదండి, అది కాదు మెయిన్ గా. ఇంకొకటి, మీ టైం అయిపోయిందండి. మీరు ఇందాక చెప్తూ వరుసగా వెళ్ళిపోయారు. మిమ్మల్ని వెనక్కి రమ్మంటే కూడా రావట్లేదు. ఇంకో ఆన్సర్ చెప్తున్నారు మీరు. ఓకేనండి, రక్తం గడ్డ కట్టుదండి, కే విటమిన్ మనకి డిఫిషియన్సీ ఉన్నప్పుడు. సో అది మీరు చెప్తూ వెళ్ళిపోయారు అంతే, మొత్తం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెనక్కి రమ్మంటే రావట్లేదు. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు తప్పకుండా నెక్స్ట్ టైం పట్టుచీర గెలుచుకోవాలి. సో చూశారు కదండి, ఈరోజు 3 పట్టుచీరలు గెలుచుకున్నారు. సో నెక్స్ట్ రేపు తిరిగి మళ్ళీ ఇదే టైంకి 2 గంటల నుండి 3 గంటల సమయంలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ BRK న్యూస్. నమస్తే.